ఒకప్పుడు పెండ్లిళ్ళంటే డోలు సన్నాయి, డప్పు సప్పుళ్ళుంటుండే. కానీ ఇప్పుడు పెండ్లిళ్ళంటే డీజే మోగందే పంతులు గూడా మంత్రాలు చదువుతలేడు. అగో అంత ఫ్యాషన్ అయిపోయింది పెండ్లిళ్ళల్ల డీజేలంటే. కానీ డీజే జేయంగా ఓ పెండ్లి పిల్ల ఎంత ఆగం పని జేసిందో జూస్తే అవాకైతారు మీరంతా. ఇయాల రేపు భోజనాలు లేకుంటానన్న లగ్గాలైతున్నాయేమో గాని డీజే లేంది పెళ్లిళ్ళే అయితలేవు. మామూలుగా కొన్ని పెళ్లిళ్ళల్లో ముక్క కోసం లొల్లి పంచాలు అయితాయి గాని ఈ పెళ్లిళ్ళ డీజే కోసం లొల్లయింది. ఉత్తరప్రదేశ్ లక్నోలా పెళ్లి కొడుకు దిక్కోళ్ళంతా పిల్లోళ్ళ ఇంటికి పోయిరట. అయితే అందరు పెళ్లి కొడుకుని ఎదుర్కొనే పనులుంటే అరే నా బామ్మడిది వచ్చిండు ఎట్లుండాలే జోరు ఓ మంచి పాట పెట్టు అని పెళ్లి కొడుకు బావ డీజే కొట్టేటాయన అడిగితే ఆయన ఆ పాట పెట్టలేదట. కథమిగా పెండ్లంటేనే ఏడ సందు దొరుకుతుందా లొల్లి దిద్దామని చూస్తుంటారు పెళ్లి కొడుకు దిక్కోలు. అట్లనే ఈడ కూడా చిన్నగా లొల్లి షురువైంది. అది ఇంత ఒగలు నొగలు కొట్టుకునేదాకా పోయింది. ఈ కథ అంతా పెళ్లి పిల్లకు తెలుసుడే లేటు. చెల్ నడువరీడికెళ్ళి నాకు ఈ లగ్గం వద్దే వద్దు అని మొండి పట్టు పట్టిందట. కాలు గడ్డం పట్టుకొని ఎవ్వలు ఎంత మొత్తుకున్నా లగ్గం అయితే చేసుకోనే లేదట పెళ్లి పిల్ల. చిన్న వీటికే గిట్ల లొల్లి పంచాలు పెట్టిర్రంటే ఇక రేపు ఎట్లా సంసారం చేస్తా అని లాజిక్కులు మాట్లాడి మొత్తానికైతే పెళ్లి చేసుకోలేదట. ఇక చేసేదేం లేక ఎట్లొచ్చిర్రో అట్లనే వెనకకు మరి పోయిరట పెళ్లి కొడుకు దిక్కోళ్ళు. మామూలుగా డీజే పెడితే పోలీసు వాళ్ళు వచ్చి కార్యాలాపంగా చూసినాం గాని ఇదేంద్రా సామి పెళ్లి పిల్లనే లగ్గం ఆపిందనుకుంటా నవ్వుకుంటురట ఈ ముచ్చటేరికైనా చుట్టుపడుతోళ్ళు. మోడీ సార్ను కలిసేందుకు కట్ట కట్టుకొని పోయిండ్రు కదా మన తెలంగాణ కమలం లీడర్ల గుంపంతా. ఇక మోడీ సార్ను చూసి ఒక్కొక్కరికి నోట్ల మాట రాలేదనుకోండ్రి. వీళ్ళని కలిసినాక తెలంగాణ కమలయ్యల కయ్యాల గురించి ఎరికైన సారు కలుసుకుంటే గలదు సుఖమయ్యా, పంచాదులు పెట్టుకుంటే పల్సగైతమయ్యా అని సురుకులంటిచ్చి తోలిండంట ఆకు. తెలంగాణ కమలనాథులకు మోడీ సారు దయప్రాప్తం కలిగింది. ప్రధాని సార్ను కలిసిన ఆనందంలా రాష్ట్రానికి వచ్చే పెండింగ్ నిధుల గురించి అడుగుడో, కేంద్రం పెట్టాల్సిన సంస్థల గురించి మోడీ సార్కు యాద్ చేసుడో, తెలంగాణ రైల్వే లైన్ల గురించి మోడీ సార్కు మొరబెట్టుకునుడో చేసిండ్రు కావచ్చు అనుకుంటే పొరపాటే సుమి. వీళ్ళని కలిసిన సంబరంలా సారు కూడా అవన్నీ యాదొచ్చుండయి. ఇక అందరు పుదీనా కట్టలు లెక్క కట్టగట్టుకొని వచ్చిండ్రు కాబట్టి మోడీ సార్ కూడా మీరంతా కలిసి కట్టుగా ఉండాలనయ్యా, లొల్లులు పెట్టుకోవద్దు, వచ్చేదమ్ము మన పార్టీ పవర్లకు వచ్చేటట్టు కష్టపడుండ్రి అని చెప్పిండట. కానీ ఇడ చూస్తే పరిస్థితి అట్లుందా? మీదికి చూడ తిట్టుకునుడు, లోపట్నేమో దోస్తు మేరా దోస్త్ అని కావులిచ్చుకుని నడుస్తుందని గుసగుసలు వినబడుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయంలా ఎన్ని ముచ్చట్లైనా కాంగ్రెస్ కూటమిలున్న పార్టీ లెక్కనే బీజేపీలు ఒక్కనాడు నోరెత్తిన పాపనబోతలేరు. ఎట్టికి ఏమనుకుంటే మంది ఈ రెండు పార్టీలు ఒక్కటే అనుకుంటాయని ఏదో ఉత్తుత్తి విమర్శలు చేసి ఊకుంటుర్రు. కానీ రేవంత్ సర్కార్ ను పల్లెత్తు మాట అంటలేరు. అంతేగాక రేవంత్ సర్కార్ చేస్తున్న పనులను వేనెల్లబోగొడుతున్నారు. అటు రేవంత్ సార్ కూడా బీజేపీ ఏబీవీపీలను ఏమనుకుంటా ఆకాశానికి ఎత్తుతుండు. లగచెర్ల గంత ఘోరమైన ఫుడ్ పాయిజన్ తోటి పొలగాలు జీవిడుస్తున్నా, జనం రోడ్ల మీదకి వస్తున్నా, హైడ్రా బాధితులన్నా దేంట్లో బీజేపీలు గట్టిగా ముంగట పడి కొట్లాడింది లేదు. దీన్ని బట్టి చూస్తుంటే కమలయ్యలు అధికారంలోకి రావాలన్న ఆరాటం కంటే కాంగ్రెసే 4 కాలాల అధికారం ఉండాలన్న ఆరాటంగా అనిపిస్తుందని అనుకుంటుర్రు పొలిటికల్ మేధావులు.